SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అగ్నిపథ్పై ప్రతిపక్షాల విమర్శలు. తిప్పికొట్టిన ప్రధాని మోదీ పథకం ఉద్దేశం ఇది. నిరుద్యోగుల నిరసనలు వద్దు, సమస్య చెప్తే అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి 36 మంది పేర్లు ఇవ్వు జగన్, చంద్రబాబు. దమ్ముంటే అసెంబ్లీకి రా, జగన్కు చంద్రబాబు సవాల్. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. జూలై 26వ తేదీ కార్గిల్ దివస్. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలకు ఆయన తిప్పికొట్టారు. సైన్యంలో సంస్కరణ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. సైన్యంలోని యువరక్తాన్ని తీసుకురావడంతో పాటు యుద్ధానికి ఎల్లవెల్లా సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తయారు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ये हम सबकी चिंता बढ़ाता रहा है, इसलिए ये विषय बरसों तक अनेक कमिटियों में भी उठा, लेकिन देश की सुरक्षा से जुड़ी इस चुनौती के समाधान की पहले इच्छा शक्ति नहीं दिखाई गई. నిరుద్యోగులకు ఏదైనా సమస్య వస్తే నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ సమస్య వచ్చినా తమకు విజ్ఞప్తి చేయాలని సూచించారు. నిరుద్యోగులకు రేవంత్ అండగా ఉంటానని, మంత్రులు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ ప్యారెడ్లో ఆయన పాల్గొన్నారు. గత 10 ఏళ్లు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లో 31,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్లో విద్యా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. ఆ 31,000లో ఇక్కడ శిక్షణ పొందిన 483 అగ్నిమాపక సిబ్బందిగా ఈరోజు సేవలు అందించడానికి వస్తున్నారు. మీరు కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మీ అందరికి కూడా నియామక పత్రాలు ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే 90 రోజుల్లోనే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది. ఆ ఉద్యోగ పత్రాలు అందుకున్న మీరు ఈరోజు కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని ఈ సమాజానికి మీ వంతు భాగస్వామ్యము, మీ వంతు సేవల్ని అందించడానికి ఈరోజు మీరు ముందుకు రావడం గర్వకారణము. ఈరోజు మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల 1 తారీఖు నాడు వచ్చే జీత భత్యాల కోసం కాదు. జీత భత్యాల కోసం ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధపడరు. ఈరోజు అగ్ని ప్రమాదం జరిగిన, వరదలు వచ్చిన, అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ముందు ఉండేదే అగ్నిమాపక సిబ్బంది. అందరినీ ప్రాణాలను కాపాడడానికి పూచిక ఆ బాధ్యత తీసుకునేదే అగ్నిమాపక సిబ్బంది. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మీరు ఈరోజు ఈ ఉద్యోగంలో చేరి మీ బాధ్యతను నెరవేర్తించడానికి ముందుకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది, లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి, ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం. దాంట్లో భాగంగానే నిన్న
ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 2,91,000 పైచిలుకు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే కేవలం రాజకీయ కృషితో కేసీఆర్ను బద్నాం చేయడానికి పంపులను ఆన్ చేయడం లేదు. పంపులను ఆన్ చేస్తే రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ నీటి వృధాగా పోస్తున్నారు, కానీ లిఫ్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించిన కేటీఆర్ ఆగస్టు 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోపు కాళేశ్వర పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మేమే కాళేశ్వర పంపులు ఆన్ చేస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. జగన్ అసెంబ్లీకి రాకుండా శ్వేతపత్రాలతో అబద్ధాలు చెప్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. హత్యలు జరిగాయని చెప్తున్న జగన్ ఇప్పటివరకు చనిపోయిన 36 మంది పేర్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి, తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి 2 కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి? 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి. విద్యా కానుకతో గత ప్రభుత్వం చేసిన కుంభకోణంపై విచారణ చేపడతాం. స్కూల్ బ్యాగులపై, పుస్తకాలపై, బెల్టులపై వైసీపీ రంగులు అవసరం లేదు. ఇవన్నీ పిల్లలకు ఇన్స్పిరేషన్గా ఉండేలా డిజైన్ చేస్తాం. ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రోత్ ఉంటుందా లేదా అనేది 4th వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం.
దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం. దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతాం. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది, కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 24-25 వచ్చేగల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది. ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష, ఈరోజు తెలుసుకున్నాను. పెద్దలు ప్రశ్న వేశారనుక వాస్తవం ఇది ఈరోజు బయటకు వచ్చింది. తర్వాత నేను లోపలికి వెళ్తే 1530 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు 2702 రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం, అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాంట్లో భాగంగా షూస్కి వచ్చేగల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష. జనరల్గా పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్ మ్యాచ్లు ఉంటే కాదని నేను అనట్లేదు. అది అదే స్కూల్లో కానివ్వండి, మండల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం. సో ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాం. బ్యాగ్స్కి వచ్చేగల నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు, అది ఫీల్డ్లో కూడా కంపడింది. చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి. దాంట్లో 2 విషయాలు. ఒకటి, గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం అన్నారు, అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష. సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది, ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది. అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష. పిల్లలు 10 నుంచి 12 కేజీ కన్నా ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు 20 కేజీలు మోస్తున్నారు బరువు. దానికి ప్రధానమైన కారణం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. సో ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందరికి అనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, యూనిఫామ్స్కి వచ్చేగల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా 22-23 అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు. సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, త్వరలోనే ఈ నారా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్న 100 కోట్లు మాత్రమే. అయినా మేము రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు బాబు బడ్జెట్ ఎందుకు ప్రవేశలేకపోతున్నాడంటూ వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వ్యాఖ్యానించారు. పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని పూర్తి డ్యామ్ ఫోటో వేయమ్మా ఒకసారి, చూపించు ఒకసారి. పోలవరం అన్నది ఇది పోలవరం ప్రాజెక్టు, ఇది స్పిల్వే. అందరు ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అది అర్థం కావాలి సార్, పోలవరం అనేది ఏమిటి అనేది, ఏం తప్పులు జరిగినాయి అనేది. ఈ పోలవరం అనేది ఇది పోలవరం ప్రాజెక్టు. ఈ స్పిల్వే ప్రాజెక్ట్, ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు స్పిల్వే ఫోటో చూపించిన ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు. ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ 2 కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ అగ్నిపథ్పై ప్రతిపక్షాల విమర్శలు. తిప్పికొట్టిన ప్రధాని మోదీ పథకం ఉద్దేశం ఇది. నిరుద్యోగుల నిరసనలు వద్దు, సమస్య చెప్తే అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి 36 మంది పేర్లు ఇవ్వు జగన్, చంద్రబాబు.
దమ్ముంటే అసెంబ్లీకి రా, జగన్కు చంద్రబాబు సవాల్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.